ఒకసారి ఊహించుకోండి, కురుక్షేత్ర యుద్ధభూమి. లక్షలాది యోధులు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు. చరిత్ర గతిని మార్చేసే ఆ క్షణంలో అసలు యుద్ధం ఎలా మొదలైంది? ఇప్పుడు మనకు యుద్ధమంటే గుర్తొచ్చే తుపాకుల శబ్దాలు, బాంబుల మూతలు. కాని అప్పుడలాకాదు. ఆ యుద్ధం మొదలైంది శంఖాల నాదంతో. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ కథ, ఇది ఎక్కడినుంచో వచ్చింది కాదు, వేలేలనాటి ప్రాచీన సంస్కృత శ్లోకాల నుంచి నేరుగా మన ముందుకొచ్చింది. ఆ అక్షరాల్లోనే ఒక మహాయుద్ధం యొక్క అస్సలు సిసలైన ఆరంభం దాగి ఉంది. సో ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఒక యుద్ధం మొదలవడమంటే ఆ సౌండ్ ఎలా ఉంటుంది? నిజంగా ఎలా వినిపిస్తుంది? అది కేవలం ఒక శబ్దమేనా? లేకపోతే దాని వెనక ఏదైనా లోతైన అర్థముందా? సరే, మరి కౌరవుల సవాలుకు పాండవుల సమాధానం ఎలా ఉందంటే అదొక ఉరుములాంటి జవాబనమాట. అదే కురుక్షేత్ర యుద్ధ ప్రారంభ ధ్వనులు. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒక్కసారిగా ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ శత్రుపక్షం నుంచి కౌరవ సేనాని ఒకే ఒక శంఖాన్ని పూరించాడు. అది మామూలు శబ్దం కాదు, అదొక గర్వ ప్రకటన, ఒక సవాలు. మేము రెడీ, మీ సంగతేంటి అన్నట్టుగా ప్రపంచానికి వినిపించిన ఒకే ఒక్క ధ్వని అది. సో ఒకవైపు కౌరవుల నుంచి ఆ ఒకే ఒక్క గర్వపు శంఖనాదం. మరి దానికి పాండవుల సమాధానమేంటి? అదొక దైవిక సింఫనీ. ఒకరి తర్వాత ఒకరు తమ తమ శంఖాలను పూరిస్తుంటే ఆ శబ్దానికి భూమి ఆకాశం దద్దరిల్లిపోయాయట. చూడండి, ఇది కేవలం ఒక సమాధానం కాదు, ఇది వాళ్ల ఐక్యతకి, వాళ్ల బలానికి ఒక నిదర్శనం. మరి ఈ సింఫనీకి నాయకత్వం వహించిందెవరు? ఆ తిరుగుబాటుకు గుండెకాయలాంటి వాళ్లు పాండవ సైన్యాధిపతులు. అంటే మనందరికీ తెలిసిన 5 పాండవ సోదరులు. ప్రతి యోధుడి శంఖానికి ఒక ప్రత్యేకమైన పేరు, దానికో అర్థముంది. ఉదాహరణకి ధర్మరాజు యుధిష్ఠిరుడు పూరించిన శంఖం పేరు అనంత విజయ, అంటే అంతం లేని విజయమని. ఇక నకులుడి శంఖం సుఘోష, ఎంత శ్రావ్యమైన ధ్వని. సహదేవుడు శంఖం మణిపుష్పక, మణులతో అలంకరించిన పువ్వులాంటిది. చూశారా, ఈ పేర్లే వాళ్ల సంకల్పం ఎంత దృఢంగా ఉందో చెబుతున్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్లు ఊరికే శంఖాలు ఊదలేదు. ఆ శబ్దాల ద్వారా వాళ్లు తమ హక్కుని, తమ సంకల్పాన్ని ప్రపంచానికి ప్రకటిస్తున్నారు. ఈ పోరాటం మాది, ఈ ధర్మం మాది అని బల్లగుద్ది చెప్పినట్టన్మాట. అయితే ఈ పోరాటం కేవలం 5 అన్నదమ్ములది మాత్రమే కాదు. వాళ్లతో పాటు ఎంతోమంది శక్తివంతమైన మిత్రులు, రాజులు కూడా నిలబడ్డారు. వాళ్లే ఈ కూటమికి అసలైన బలం. పాండవుల పిలుపుకు ఎందరో మహాయోధులు స్పందించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, అపార శక్తిశాలి శిఖండి, వాళ్ల సేనాధిపతి దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అసలు అపజయం ఎరుగని సాత్యకి, ఇంకా అనుభవజ్ఞుడైన ద్రుపద మహారాజు, ఇలా ఒకరిని మించి ఒకరు వాళ్ల పక్షాన నిలిచారు. ఇప్పుడర్థమవుతోంది కదా, ఇది కేవలం అన్నదమ్ముల మధ్య గొడవ కాదు, ఇదొక గొప్ప కూటమి. ఒకే ఆశయం కోసం, కర్తవ్యం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి వల్లే పాండవ సైన్యానికి రాజకీయంగా, సైనికంగా అంతటి బలం వచ్చింది. ఈ యుద్ధంలో అనుభవజ్ఞులే కాదు, ఆ రాజ్యం యొక్క భవిష్యత్తు కూడా ఉంది. అవును, తరువాతి తరం యోధులు. వాళ్లే ఆఖరి, కాని చాలా ముఖ్యమైన బృందం. ఆ యువకులు కూడా తమ గొంతు విప్పారు, తమ శంఖాలను పూరించారు. వాళ్లలో ముఖ్యులు సుభద్ర కొడుకు, మహాపరాక్రమశాలి అయిన అభిమన్యుడు, ఇంకా ద్రౌపది 5 కుమారులు. వీళ్లంతా కూడా యుద్ధభూమిలో నిలబడ్డారు. ఈ యువకులు యుద్ధంలో పాల్గొనడం వెనుక ఒక లోతైన అర్థముంది. అంటే ఈ సంఘర్షణలో గతం, వర్తమానం, భవిష్యత్తు, ఇలా మొత్తం వంశం పాలుపంచుకుందని చెప్పడమన్నమాట. ఇది కేవలం ఒక తరం పోరాటం కాదు, తరతరాల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం అని దీని అర్థం. సరే, ఇన్ని శంఖాలు, ఇంత ధ్వని, దీని అసలు అర్థమేంటి? ఇది కేవలం శబ్దం మాత్రమేనా? కాదు, అంతకు మించి చాలా ఉంది. ఆ సామూహిక శంఖనాదం యొక్క ప్రభావాన్ని ఇప్పుడు కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఆ ప్రాచీన శ్లోకాలే ఏం చెబుతున్నాయంటే, ఆ మహాధ్వని భూమి ఆకాశమంతా ప్రతిధ్వనించి వారి ప్రత్యర్థుల హృదయాల్ని భేదించింది. అంటే ఆ సౌండ్ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించిందన్నమాట. ఇదొక సైకలాజికల్ వెపన్, ఒక మానసిక అస్త్రం. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యుద్ధ శంఖాల సింఫనీ వెనక చాలా విషయాలున్నాయి. ఒకటి, ఇది శత్రువుల మీద ఒక వ్యూహాత్మకమైన మానసిక దాడి.
2 వాళ్ల ఐక్యతకు ఇదొక శక్తివంతమైన చిహ్నం. 3 ఇది యుద్ధం మొదలైందని ఇక వెనక్కి తగ్గేది లేదని చెప్పే ఒక తిరుగులేని ప్రకటన, ది పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అన్నమాట. ఈ ప్రాచీన గాథ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చింది. మన జీవితంలో కూడా మాటలు సరిపోనప్పుడు మన నమ్మకాల్ని, మన సంకల్పాన్ని బలంగా ప్రకటించడానికి ఏ శబ్దాలు ఉపయోగపడతాయి? ఆలోచించండి.